హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫస్ట్ టైం బాత్ తీసుకొచ్చారు. బాత్ చేయించి కట్ చేయించి తీసుకొచ్చారు. అది కర్రీ చేయమన్నారు. ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఎలా వండాలో కూడా తెలీదు. కానీ నాకొచ్చిన విధంగా చికెన్ కర్రీ ఎలా వండుతారో అలా వండేసాను. కానీ ఏంటంటే బాత్ కొంచెం స్మెల్ వస్తదంట, నీచు వాసన. అందుకే కొంచెం పుదీనా అండ్ మసాలాలు కొంచెం ఎక్కువేయమన్నారు. అందుకని వేస్తున్నాను. కానీ ఇక్కడ మా సైడ్ ఎవరు తినలేదు. అంటే మా మమ్మీ, డ్యాడీ ఎవరు తినలేదు. ఇటు సైడ్ మా అత్తమ్మ, మామయ్య కూడా ఎవరు తినలేదు. కానీ మా హస్బెండ్‌కి ఎలా తినాలనిపించిందో గానీ నాకు తెలీదు. ఫస్ట్ ఈ బాతు కట్ చేసి తీసుకొచ్చాక నాకసల చాలా అసహ్యంగా అనిపించింది. కానీ ఇష్టపడి తీసుకొచ్చాడు కదా! తను ఎప్పుడూ తినలేదంట. కానీ సరే తిందాము, ప్రోటీన్ కూడా ఎక్కువుంటది అని అన్నారు. అందుకే తీసుకొచ్చారనమాట. ఫస్ట్ దీన్నైతే మనము పసుపు ఎక్కువేయాలి. పసుపు అండ్ ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. ఒక 3-4 టైమ్స్ అయినా బాగా ఇలాగా చేసుకొని పసుపుతో బాగా ముంచి బాగా కడుక్కోవాలనమాట. ఒక 3-4 టైమ్స్, నేనైతే 5-6 టైమ్స్ కడిగించాను దాన్ని. కడిగించుకున్నాక కొంచెంసేపు చిన్న పసుపు, కారం, ఉప్పు వేసి పక్కన వదిలేసుకోండి. కొంచెం ఒక 5-10 మినిట్స్ నానేలాగే చూసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు ఒక 5, 6 వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకోండి. ధనియాలనేవి కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చేసుకున్నాక అవి అంటే చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. అండ్ చల్లారాక దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఎప్పుడు వేసుకోవాలో నేను తర్వాత చెప్తాను మీకు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, అంటే మనం కర్రీ ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో కుక్కర్ తీసుకొని కుక్కర్‌లో కొంచెం ఆయిల్. నాకు కొంచెం కోల్డ్ చేసింది. నా వాయిస్ కొంచెం నెగ్లెక్ట్ చేయండి. బట్ ప్రాసెస్ అనేది చూడండి. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. అంటే మనకి ముక్క అనేది బాగా ఉడకాలనమాట అది. అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. తర్వాత ఆయిల్ తీసుకున్నాక అందులో 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. మసాలా కొంచెం దీనికి ఎక్కువే వేసుకోవాలి. తర్వాత పువ్వు, తర్వాత తర్వాత వాటి పేర్లు తెలీదు. బ్లాక్‌గా ఉండి పొడవుగా ఉంటాయి కదా! ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు తెలీదు. తర్వాత మనం బిర్యానీలోకి ఏమేమి వేసుకుంటామో అన్ని మసాలా వేసుకోవాలి. ఈ కర్రీకి మసాలా ఉంటేనే మనం తినగలం. లేదంటే చాలా నీసుకొంపొస్తదంట. అందుకని నీచు వాసన రాకుండా మనం బిర్యానీకి ఏమేమి మసాలా వేసుకుంటామో ఆ మసాలా అంతా వేసుకొని మనం ఈ కర్రీ అనేది చేసుకోవాలి. నీస్ అనేది మాత్రం ఎక్కడా లేదు. నేను ఇలా చేశాను కదా! ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవుతే నీచు అనేది ఎక్కడా ఉండదు. షాజీరా వేసుకోండి, లవంగం వేసుకోండి, చెక్క వేసుకోండి, ఆహ్, ఇంకా జీరా వేసుకోండి. కుదిరితే మీ దగ్గర కొంచెం సొంపు ఏదో అంటారు కదా! సొంపు. ఆ సోంపేసుకోండి. అది కూడా చిటికెడు వేసుకోండి అంతే. ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. అండ్ దీనికి పుదీనా అనేది కన్ఫర్మ్ ఉండాలి. సో, పుదీనా అనేది తెచ్చిపెట్టుకోండి. కొత్తిమీర, పుదీనా అనేది ఉంటేనే ఈ కర్రీ కొంచెం బావుంటది. సో, మీ దగ్గర పుదీనా లేకపోతే పుదీనా కంపల్సరీ కర్రీకి. సో, పుదీనా అనేది మీరు తెచ్చుకోండి. తర్వాత మేము ఫస్ట్ టైమ్ ట్రై చేసాము. నాకైతే పర్లేదు, నచ్చింది. మా హస్బెండ్‌కయితే చాలా నచ్చిందంట. కర్రీ అయితే నీచవాసన కానీ ఏం లేదు. లైక్ మనం నాటుకోడి ఎలాగా ఉంటది అలాగే ఉండింది కర్రీ. కానీ కొంచెం మసాలా అది ఎక్కువేసుకుంటాం కాబట్టి బావుంది కర్రీ అయితే. సో, ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేసుకున్నాం కదా! ఇదంతా కొంచెం ఫ్రై చేసుకోండి. అండ్ దీనికి మెయిన్ సోర్స్ పుదీనా అండ్ ధనియాలు. ధనియాల పొడి మనం చేసుకొని వేసుకుంటాము. అదే దీనికి. ఆ 2 కంపల్సరీ ఉండాలి. సో, దీని తర్వాత కొంచెం వేగాక మనము ఆనియన్స్ అనేవి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను చిదుపుతున్నాను కదా! అలాగా వేసుకోవాలి ఆనియన్స్ అనేవి. అండ్ టోటల్ ఆనియన్స్ వేసుకోండి. టోటల్ ఆనియన్స్ వేసుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. తర్వాత దాన్ని మొత్తం ఫ్రై చేసుకోండి. ఆనియన్స్
మనకి మసాలా దినుసులు అండ్ పచ్చిమిర్చి అన్నీ కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి. అది మనకి ఎలా రావాలంటే బ్రౌన్ కలర్‌లోకి రావాలి. మనకు ఆనియన్స్ తెలుసు కదా మనకి. మనం ఏ కర్రీ చేసుకున్నా సరే ఫస్ట్ ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ వస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటది. అంటే మనకి ఆ బ్రౌన్ కలర్ ఎప్పుడైతే వస్తదో మనకి ఆయిల్ అనేది కూడా పైకి తేలుతూ ఉంటది. మీన్స్ మనకి ఆనియన్స్ అనేవి అందులో బాగా మగ్గాయన్నమాట. అందుకని ఆ ఫ్లేవర్ వస్తది మనకి. సో, నేనేంటంటే ఆనియన్స్ బాగా మగ్గడానికి నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత 5 మినిట్స్ తర్వాత మీరు ఆ మాంసాన్ని అందులో వేసేసుకొని బాగా కలుపుకోండి. అంటే నేను అది వీడియో క్లిప్ తీశాను కానీ అది రికార్డ్ అవ్వలేదు. అండ్ మీరేంటంటే మర్చిపోకుండా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఆనియన్స్ తర్వాత వేసి కొంచెం వేగనిచ్చాక అప్పుడు ఈ మాంసం అనేది వెయ్యండి. నేను అలాగే చేశాను. బట్ వీడియో అనేది రికార్డ్ అవ్వలేదు. సో, అందుకే నేను పెట్టలేకపోయాను. అదిగో చూపిస్తున్నాను కదా! జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక అప్పుడు కొంచెం వేగాక అప్పుడు మాంసం వేసుకొని బాగా కలపండి. కింద నుంచి పై వరకు కలుపుతూనే ఉండండి. మొత్తము మొక్కలనేవి బాగా అందులో నూనె తేలేలాగా మగ్గాలనమాట. అలా మీరు మగ్గించుకోండి. చూడండి తర్వాత మీకు వాటర్ అనేది ఎలా వచ్చిందో, ఆ వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు కూడా అందులోనే ఉడకనివ్వండి. దీనికి అసలు నేను చెప్తున్నా ఆల్మోస్ట్ నేను 20 విజిల్స్ పెట్టా. 20 విజిల్స్ పెడితేనే కానీ అది ఉడకలేదు. తర్వాత మీరు చిన్న ముక్కలుగా కోసుకున్న టమాటా వేసుకోండి అందులో. టమాటా వేసుకొని సేమ్ దాన్ని కూడా బాగా కలుపుకోండి. మీరేంటంటే విజిల్స్ కంటిన్యూయస్‌గా పెట్టొద్దు. అంటే పెద్ద కుక్కర్ అయితే విజిల్స్ 20 విజిల్స్ కంటిన్యూయస్‌గా పెట్టండి. అదే చిన్న కుక్కర్ అయితే ఫస్ట్ ఒక 12 విజిల్స్ పెట్టుకున్నాక తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఇంకా విజిల్స్ పెట్టుకోండి. తర్వాత పసుపు వేసుకోండి. అంటే టమాటా కొంచెం మగ్గాక పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక కూడా బాగా కలుపుకోండి. అంటే కంటిన్యూయస్‌గా పెడితే చిన్న కుక్కర్ వల్ల వాటర్ త్వరగా ఎవాపరేట్ అయిపోయి మనకి మాడిపోద్ది. సో, మీరేం చేస్తారంటే ఒక 12 విజిల్స్ వచ్చాక కట్టేసి మళ్ళీ మళ్ళీ మనము లిడ్ ఓపెన్ చేసుకొని అసలు వాటర్ క్వాంటిటీ ఎంతుందో చూసుకోండి. తర్వాత ఇక్కడ పుదీనా వేసుకోండి. అంటే కొంచెం అవన్నీ మగ్గిపోయాక పసుపు కూడా అందులో బాగా కలిసాక పుదీనా వేసుకోండి. పుదీనా మాత్రం కంపల్సరీ కర్రీకి. ఆ! వాటర్ లిడ్ అనేది మనము ఓపెన్ చేసుకొని చూసుకున్నాక వాటర్ క్వాంటిటీ చూసుకొని తర్వాత కొన్ని వేడి నీళ్ళనేవి మనం మరగబెట్టుకొని మళ్ళీ వేసుకోండి. మళ్ళీ వేసుకొని ఇంకో 10 విజిల్స్ 10-15 పెట్టినా పర్లే. అంటే ఆల్మోస్ట్ 25 విజిల్స్ పెట్టినా పర్లే. తర్వాత కారం వేసుకోండి. కారం వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోండి. మొత్తం ముక్కకి కారం అనేది పట్టేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు. దీనికి ఆల్మోస్ట్ చాలా టైం పట్టేస్తది. సో, ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే త్వరగా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మాకు ఇది ఉడకడానికే నేను 12కి స్టార్ట్ చేశాను. ఈ కర్రీ ఎండ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయ్యింది. అప్పటికి కూడా ముక్క కొంచెం ఉడకలేదు. మరి తిను ముదురుబాతు తీసుకొచ్చారో ఏమో తెలీదు. సో, ఉడకలేదు. సో, నేను దీనికి క్వాంటిటీ ఎంత సరిపోద్దో ఫస్ట్ నాకు తెలియలేదు. అంటే ఫస్ట్ టైమ్ కదా! నాకు తెలియలేదు. సో, నేను నా ముక్క మునిగేంత వరకు వాటర్ పోసాను. అదేంటంటే 12 విజిల్స్ వచ్చేసరికి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇంక అందులో వాటర్ లేదు. తర్వాత మళ్ళీ నేను తీసేసరికి ముక్క ఉడకలేదు. మళ్ళీ వాటర్ పోసి నేను మళ్ళీ లిడ్ పెట్టాను. లిడ్ పెట్టి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 10-15 విజిల్స్ మళ్ళీ పెట్టాను. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 25 విజిల్స్ అనేవి పెట్టాననమాట. లిడ్ క్లోజ్ చేశాక మనము ఫస్ట్ టైమ్ లిడ్ క్లోజ్ చేశాక 15 విజిల్స్ వచ్చాక మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనము ఫస్ట్ చేసుకున్నాం కదా! ధనియాలు అండ్ వెల్లుల్లి అలా 2 కలుపుకొని చేసుకుంటే ఫ్లేవర్ బావుంటదనమాట. అందుకే నేను 2 కలిపి వేసుకున్నాను. సో, అది వేసుకొని బాగా కలుపుకోండి కింద నుంచి పై వరకు. చూడండి నేను అంత వాటర్ పోస్తే అసలు వాటరే లేదు. ఓపెన్ చేశాక. తర్వాత మళ్ళీ నేను పు పుదీనా, కొత్తిమీర నేను చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అది పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ నేను వాటర్ పోసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని మళ్ళీ 15 విజిల్స్ పెట్టుకున్నాను. ఇదండి లాస్ట్‌గా వచ్చిన కర్రీ. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. లైక్ నాటుకోడి స్టైల్‌లో ఉంది. చాలా బావుంది.
మేమైతే చపాతీతో తిన్నాం. చపాతీతో తింటే ఇంకా బాగుంది. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ నేమ్ తెలుసు కదా, టియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్.